ఈరోజు అయితే మేము పెళ్లి బట్టలకి వెళ్తున్నాము. సో పెళ్లి బట్టలు కాదు, అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, మిగతా వాళ్ళందరికీ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో అందరికీ బియ్యం పోస్తానంది పెద్దమ్మ. సో నేను కూడా వెళ్తున్నాను, నా శారీ నేను తెచ్చుకుందామని. అండ్ ఇంకా పెట్టు బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, శారీస్ అవన్నీ తీసుకెళ్దామని మదీనా అయితే వెళ్తున్నాము. సో నేనైతే రెడీ అయిపోయాను. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మమతక్క వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి పర్వత్ నగర్లో. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. లైక్ ఆడుకుంటుంది, మమ్మీ పని చేసుకుంటుంది, నేను తినేసి వెళ్ళాలి. మదీనాకి వెళ్తే కంపల్సరీ తిని వెళ్ళాలన్నమాట, ఎందుకంటే అక్కడ తిరగాలంటే ఓపిక ఉండాలి. లస్సీస్ కూడా తీసుకెళ్ళండి. అండ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. లేడీస్కి ఫ్రీ బస్సెస్ అలౌ చేశాక ఇదే ఫస్ట్ టైం అనమాట నేను బస్సులో వెళ్ళడము. సో మార్నింగ్ టైం ఉంది కదా అనేసి ఇంకా మార్నింగ్ బస్సులో అయితే వెళ్ళాము. నేను మమతక్క అండ్ పిన్ని కలిసి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ లేట్ అయింది కాబట్టి ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చాము. ఇది నేను సెకండ్ టైం చార్మినార్ చూడడము. సో అందుకే ఎగ్జైట్ అవుతున్నాను. ఇక్కడ నించొని ఉన్నారు కదా పెళ్లి కొడుకు అనమాట. ఇక్కడ ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా, సో వదిన వాళ్ళ పిల్లలు అనమాట, ఇద్దరు బాయ్సే. వదిన అంటే ఇంకా మమతకి ఒక అన్న ఒక తమ్ముడు కదా. సో పెద్ద అన్న వాళ్ళ ఆ బ్లూ డ్రెస్ వచ్చేసి వదిన వాళ్ళ చెల్లి. మా అక్కి కూడా అలసిపోయాడు. మా మమతకి ఏది మెచ్చట్లేదు. లిటరలీ ఒక 10 షాప్స్ తిరిగామేమో బట్టల కోసము. లాస్ట్ ఒక షాప్లో తీసుకున్నాం ఇంక అన్నీ. అండ్ ఇదంతా వచ్చేసి మమతక్క జ్యువెలరీ అనమాట. మమతక్క కుక్కట్పల్లి వెళ్ళి స్ట్రీట్ షాపింగ్లో ఇదంతా జ్యువెలరీ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా పిల్లలకి బట్టలు కూడా తెచ్చింది. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అక్క ఏమేమి తెచ్చుకుందో క్విక్గా. అండ్ ఈ వడ్డానం వచ్చేసి మమతక్క వాళ్ళ ఓనర్ అంటే ఇచ్చిందంట. మా పాపాయ్ జ్యువెలరీ ఉన్నాయి కదా, నీకు అవసరం ఉంటే తీసుకెళ్ళు, ఫంక్షన్లో వేసుకోవడానికి ఉంటుంది అనేసి ఒక సెకండ్ చూపించింది అక్క తెచ్చుకుంది. అండ్ ఫస్ట్ చూపించింది వాళ్ళ ఓనర్ అంటే ఇచ్చింది. అండ్ ఇప్పుడు చూపించే జ్యువెలరీ కూడా అక్క వాళ్ళ ఓనర్ అంటే ఇచ్చిందనమాట. ఏమైనా యూజ్ అవుతే అన్ని దగ్గర సేమ్ వేసుకోకుండా చేంజ్ చేస్తూ ఉండనేసి. సో అక్క ఒక సెట్ పెళ్ళికి, ఒక సెట్ డిన్నర్కి వేసుకుందామని తీసుకుందనమాట, లేకపోతే ఎవరికైనా యూజ్ అవుతుందని. ఇక్కడ మా పిల్లలు వచ్చేసి హనుమాన్ మూవీ చూస్తున్నారు. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి ప్రవీణ్ వాళ్ళవి అనమాట, ఇద్దరికి సేమ్ తీసుకుంది. అండ్ ఇక్కడ అక్క తనకు కొన్ని మామూలు శారీస్కి బ్లౌజెస్ కుట్టుకుంటుంది అనమాట. మా పిల్లలు చూడండి నన్ను వీడియో తీస్తున్నారు. అండ్ ఇంకా అక్క జ్యువెలరీ చూసాక నేను లక్కీ అయితే అంగన్వాడికి వెళ్ళాము ఎగ్స్ తీసుకోవడానికి. ఎక్కడుంది లక్కీ? హాయ్ అండి. సో పెళ్ళి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. పెళ్ళి కూతురు ఎంత రెడీ అవ్వడానికి ట్రై చేస్తుందో మాకు తెలియదు, కానీ పెళ్ళిలో రెడీ అవ్వడానికి మేము మాత్రం ఇన్ని దండాలు చేస్తున్నాం. శారీస్ కొంటున్నాం, నగలు కొంటున్నాం, చీరలు కొంటున్నాం. మరి పెళ్లి కూతురు ఎలా రెడీ అవుతుందో తెలియదు, కానీ దానికంటే మేమే ఎక్కువ చేస్తున్నాం. మమతక్క అయితే ఫుల్ జ్యువెలరీ తెచ్చుకుంది. ఆల్రెడీ చూపించేసి ఉంటాను, లేకపోతే
ఈ క్లిప్ తర్వాత పెడతాను. సో ఈ వీటికి నేను కుచ్చులు వేసుకున్నా, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవి నాకు అరౌండ్ 20 to 30 లోపు వచ్చేసాయి అనమాట. పెద్దగా ఉంటే 30 అండ్ చిన్న ఉంటే 20 అనమాట. సో మనకి బయట వేస్తే 150-200 అలా తీసుకుంటారు డిజైన్ బట్టి. బట్ నాకు ఇది బాగా అనిపించింది, సింపుల్ అండ్ క్యూట్గా. మనకు కూడా అంత పని ఏమి ఉండదు. చూడండి, ఇన్ని శారీస్కి అయితే వేసాను. నేను ఒక్కొక్కటి మామూలుగా చూపిస్తాను అనమాట, ఎందుకంటే ఫుల్ గెటప్ ఫుల్ శారీ పెళ్లి బ్లాగ్లో కానీ ఇందులో డిన్నర్లో కానీ చూద్దరు కానీ. సో ప్రస్తుతానికి అయితే మీద చూపించేస్తాను, చీరలు చూపించను, మామూలుగా చూపిస్తాను పైన. సో ఇది ఒక శారీ మెరూన్ అండ్ గ్రీన్ టైప్ వచ్చింది. ఇది వచ్చేసి మమ్మీది అనుకుంటా, ఇది మమ్మీదే. సో నేను ఇలా గోల్డ్ తెచ్చాను, మెరూన్ లేదు నేను. సో ఇలా గోల్డ్ కలర్ అయితే తెచ్చి వేసాను. ఇవి వచ్చేసి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవి ఒక 30 రూపీస్ అనమాట. 30 రూపీస్. చూడండి మంచిగా డిజైన్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి నాది, అమ్మ తీసుకుంది నాకు. ఇది బ్లూ అండ్ ఏమంటారు మెహందీ కలర్ వచ్చింది. సో దీనికి కూడా నేను గోల్డ్ ట్యాజిల్స్, గోల్డ్ కాదు, ఇది ఏమంటారు మెహందీ కలర్ ట్యాజిల్స్ వేసాను. ఇక్కడ బ్లూ వచ్చింది కదా, బ్లూ వేస్తే బాగుంటుందని ఇంకా శారీ కలర్ వేసాను. ఇది కూడా 30 రూపీస్ అనమాట ఈ ట్యాజిల్స్. చిన్నవేమో 20 అనమాట. సో ఈ రెండు పక్కన పెట్టేద్దాం. ఈ శారీకి అయితే పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఈ శారీ వచ్చేసి నా పెళ్ళప్పుడు మమ్మీ తీసుకుంది. ఒక 3 శారీస్ ఏమో, 3 or 2. సో ఆ 2 కట్టుకుంది, ఇది మాత్రం కట్టుకోలేదన్నమాట. సో ఇప్పుడు ఒకసారి సెకండ్ వరలక్ష్మి వ్రతంకి నేను అమ్మవారికి కట్టాను. తర్వాత మమ్మీ కానీ నేను కానీ స్టైల్ చేయలేదు. సో ఇది పెళ్ళికి వేసుకుందాము అనుకుంటున్నా, పెళ్ళి కానీ రిసెప్షన్ కానీ. సో దీనికైతే నేను చిన్న వేసాను అనమాట. నాకు శారీలో ఉన్న కలరు వేసాను, మెజెంటా కలరు. ఇవి చిన్న ఉన్నాయి చూడండి దాని మీద. సో ఇవి 20 రూపీస్ అనమాట. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను, కనిపిస్తుందో లేదో మీకు. సో శారీ అంతా ఇలా ఉంటుంది, పెద్ద బార్డర్ అనమాట. ఇక్కడ ఉంది 2 సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది మనకి. ఇది పెళ్ళప్పటిది, నా పెళ్ళప్పటిది, 2018 ఆ టైంలో. సో 3 దానికి వేసుకున్నాను. ఇది వచ్చేసి నా శారీ అనమాట. ఇందాక చూపించాను కదా ఫస్ట్, అది మమ్మీది, ఇది నాది అనమాట. మమ్మీది కొంచెం లైట్ గ్రీన్, నాది వచ్చేసి మెహందీ కలర్ అనమాట. దీనికి బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది. నేను సింపుల్ బ్లౌజే కుట్టించుకున్నాను. సో దీనికి కూడా నేను టాజిల్స్ పింక్ కలర్ వేసాను అనమాట. ఇవి కూడా చిన్నగా ఉన్నాయి చూడండి, చిన్నగా ఉన్నాయి. సో బాగుంది అనమాట. సో ఇది నా శారీ. ఇది డిన్నర్కి వేసుకుందాం అనుకుంటున్నాము, బట్ తెలీదు అప్పటి వరకు నా మూడ్ ఎలా చేంజ్ అవుతుందో. సో ఇది నా వరలక్ష్మి వ్రతం పూజా బ్లాగ్ చూస్తుంటే తెలుసుంటుంది. ఇది నేను అమ్మవారికి కట్టాను. సో ఇది వచ్చేసి జయరాం ఉన్నాడు కదా, జయరాం ఫంక్షన్ కానీ కాదు, మేము మమ్మీ వాళ్ళకి తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామంటే లక్కీకి గాజులు పెట్టించారు కదా అమ్మమ్మ వాళ్ళందరూ. సో అండ్ లక్కీకి ఆడపిల్లలకేమో గాజులు వేయించారు, మగ పిల్లలకేమో టవల్స్ కప్పారు కదా. అప్పుడు అమ్మ వాళ్ళందరికీ మేము మంచిగా గ్రాండ్గా తీసుకుందామని తీసుకున్నాము. బట్ మా అమ్మ వాళ్ళు కట్టుకోలేదు, వాళ్ళకి సింపుల్ శారీస్ కావాలంట, మేమేమో హెవీగా తీసుకున్నామంట. సో ఇది స్టైల్ చేయలేదు, ఇది కూడా కుట్టించుకున్నా, ఇది కూడా పెళ్ళిలో ఎప్పుడైనా వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మమ్మీ శారీది. ఇది అరౌండ్ 500లో వచ్చిందేమో, మమ్మీ తీసుకుంది ఇక్కడ రీసెంట్గా. రీసెంట్గా అంటే మనకి ఏమంటారు ఇంట్లో పెట్టి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర. సో దీనికి బ్లాక్ టాజిల్స్ వేసాను. ఇది బాగుంది శారీ నాకు. ఈ కలర్ కాంబినేషన్లో ఉంది కదా నాది యానివర్సరీ శారీ, మ్యారేజ్ యానివర్సరీ శారీ. సో మమ్మీ కూడా తీసుకుంది. నాకు ఎప్పుడైనా నచ్చితే అదే బ్లౌజ్ బ్లాక్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని ఇది స్టైల్ చేయొచ్చు. ఇదైతే మమ్మీది ఇప్పుడుకి. పెళ్ళిలో ఏదో ఒక రోజు కట్టుకుంటుంది అనమాట, పెళ్ళికి కాదు, పెళ్ళి తర్వాత కానీ ముందు కానీ ఎప్పుడైనా. అండ్ ఇది వచ్చేసి సో అన్నయ్య పెళ్ళి కదా, మమతక్క వాళ్ళ అన్నయ్యది తమ్ముడిది పెళ్ళి కదా. సో పెద్దమ్మ మా అందరికీ బియ్యం పోస్తానంది. సో బియ్యం పోస్తానంటే డబ్బులు వేసారనమాట, మీరు బట్టలు తీసుకోండి అని. సో నేను తీసుకున్నాను, నేను విద్యక్క సేమ్ తీసుకున్నాము. మమతక్కకి అక్కడే మదీనాలో ఇప్పించారు, నేను ఇది తీసుకున్నాను అనమాట. నేను విద్యక్క కలర్స్ వేరు, నాకైతే చాలా నచ్చింది.
ఫుల్ శారీ తర్వాత చూపిస్తాను. అండ్ దీనికి కూడా నేను ఈ కలర్ టాజిల్స్ తెచ్చుకొని వేసుకున్నాను. ఇదన్నమాట. సో నాకు ఇవన్నీ వచ్చేసి ఎంత కౌంట్ చేయండి, కౌంట్ చేసి ఈ చిన్న చిన్న 20, ఈ పెద్ద పెద్ద 30 అన్నమాట. సో ఎన్ని శారీస్ ఉన్నాయి, నాకు ఎంత అమౌంట్ అయిందో చెప్పండి. కుట్టుగులు ఫ్రీ అన్నమాట, నేనే కుట్టాను కాబట్టి. హాయ్ అండి. సో ఈరోజు అయితే ఇంకా ఊరు వెళ్తున్నాము, అన్నయ్య పెళ్ళి కదా, సో ఊరు వెళ్తున్నాము. సో ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే అనమాట. వెడ్నెస్డే రోజు, ఫ్రైడే రోజు పెళ్ళి అయితే వెడ్నెస్డే వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళందరికీ స్కూల్స్ ఉన్నాయన్నమాట. డాడీ అందరూ స్కూల్ వ్యాన్స్ నడుపుతారు కాబట్టి సో కష్టము. 26th వరకు స్కూల్ ఉంది, 26th వరకు స్కూల్ ఉంది. బట్ రేపు అండ్ ఎల్లుండి లీవ్ తీసుకున్నారనమాట. ఈరోజు ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా, హాఫ్ డే స్కూల్ అయిపోగానే ఇంక ఇంటికి వచ్చేసి తినేసి ఇంకా వెళ్దామైతే అనుకుంటున్నాము. సో నేనైతే ఇంకా లాస్ట్ డే కదా, కొంచెం ఫ్రిడ్జ్ ఒక 15 days వరకు రామనుకుంటున్నాను. ఎందుకంటే ఊర్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ వెళ్తామో లేదా కదా ఊరికి, ఇంకా కొన్ని డేస్ ఉండేసి వద్దాం అనుకుంటున్నాము. సో లగేజ్ ప్యాక్ చేయాలి, అక్కడ పడేసాను బట్టలని తీసి. అండ్ ఫ్రిడ్జ్ నేను డీప్ క్లీన్ చేశాను అనమాట. ఏమైనా ఉంటే తీసేయడం, ఏమైనా పడేసేటి ఉంటే పడేసేయడము. సో అలా చేశాను. సో మొత్తం క్లీన్ చేసేసాను. అండ్ కొన్ని పూలు ఉంటే ఇంకా పూజ చేద్దాంలే మంచిగా అనుకున్నాను. అన్నయ్య వాళ్ళ పత్రిక ఇచ్చాక పూజ చేయలేదన్నమాట. సో ఇప్పుడు పూజ చేశాను. అన్నయ్య వాళ్ళ పత్రిక అక్కడ పెట్టి లక్కీ ఆ డ్రెస్ వేసుకుంది. లక్కీ కొత్త డ్రెస్ తెచ్చామన్నమాట, నేను ఆల్రెడీ క్లిప్స్లో చూసుంటారు. సో ఆ డ్రెస్ వేసుకుంటానని అల్లరి చేస్తుంది, బట్ వేయలేదు తెలుసు కాబట్టి. సో ఇప్పుడైతే పూజ చేశాను, చూపిస్తాను. సో ఇదిగో మంచిగా వెడ్నెస్డే రోజు మంచిగా దీపం ముట్టించేసి అన్న వాళ్ళ పెళ్ళి పత్రిక మంచిగా పూజలో పెట్టేశాను అనమాట. మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో, ఇక్కడ వెంకటేష్ అండ్ కావ్య, వదిన పేరు అశ్విని ఉండే, సో కావ్యకి చేంజ్ చేసామన్నమాట. అండ్ పల్లపు వారి పెళ్ళి పిలుపు, నా తర్వాత ఇప్పుడు పల్లపు వాళ్ళ ఇంట్లో అన్నయ్యది అవ్వబోతుంది. ఐ మీన్ మా ఇంట్లో మా సర్నేమ్ పల్లపు అనమాట. సో మమతక్క వాళ్ళది కూడా అదే, మా మూడో తోటికోడలు వాళ్ళది కూడా అదే అనమాట. సో నా పెళ్ళి తర్వాత పల్లపు వారి ఇంట్లో ఇదే ఫస్ట్ పెళ్ళి. ఇది మమ్మీ ఏమంటారు, ఇది మమ్మీవి పత్తిలు అంటారనమాట తెలంగాణ వాళ్ళ సైడ్. తెలంగాణ వాళ్ళ సైడ్ కాదు, సో తెలంగాణ సైడ్ ఇలాంటివి చాలామంది వేసుకుంటారు లేడీస్. ఇవి మమ్మీవి, దీన్ని పత్తిలు అంటారనమాట. ఇవి డిజైన్ కూడా ఉంటాయి. ఇది కూడా కొంచెం లాకెట్ చేంజ్ చేసుకోవచ్చు, బట్ మా మమ్మీది మాత్రం ఈ డిజైన్ అనమాట. ఇలా ఏమంటారు ఓమా, దీని ఏమంటారు స్వస్తిక్ సింబల్తో వచ్చింది. ఇవి ఈచ్ సైడ్ 7 అంటే 14 ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ టైము మమ్మీకి ఇలా డాడీ బోరబండలో ఇలా అల్లించుకొని వచ్చారు, ఇలా అల్లించుకొని వచ్చారనమాట. బట్ ఇందులో 8 అలా వేసారనమాట. సో అలా వేయడం వల్ల లెంత్ ఎక్కువ అయిపోయింది, కొంచెం మెడ పైకి రావాలన్నమాట, మనకు చోకర్ లాగా కొంచెము చిన్న నెక్లెస్ లాగా. బట్ ఇది ఏంటి అంటే కొంచెం లాంగ్ అయిపోతుంది మమ్మీకి. సో మమ్మీ ఏం చేసింది, నాకు అల్లమని చెప్పి నాకు ఇచ్చి పంపించింది అనమాట. సో నేనేం చేశానంటే చూసారు కదా, ఇక్కడ 4 వేసాను, దీంట్లో ఏమో 8 ఉన్నాయి. బట్ ఇక్కడ నేను 4 వేసాను, కొంచెం నెక్ వరకే రావాలి అని చెప్పింది మమ్మీ. నేను 5 వేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ అది కిందికి మీదికి అయిందనుకోండి, మళ్ళీ అరుస్తుంది, ఎందుకు డబల్ పని అనేసి నేను 4 వేసాను. ఇక్కడ మాత్రం కొన్ని ఇక్కడ 10 వేసాను 20. సో ఇదనమాట మా తెలంగాణ వాళ్ళ సైడ్ కంపల్సరీ ఉంటుంది అనమాట. కంపల్సరీ కాదు, ఇష్టం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు. ఒకటి నాను ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి పత్తిలు అంటారనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ లక్కీ చూడండి, లక్కీ అన్నం తినకుండా ఆడుతుందన్నమాట. సో చూసారు కదా ఇందాక వీడియోలో, ఇవి ఏమంటారు చెప్పాను కదా, పత్తిలు అంటారు కదా. సో కూర్చేసాను, మమ్మీ వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా అలా. సో అలా ఉండకూడదు, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలాగే ఉండాలి. ఇంకొంచెం కిందికున్నా పర్లేదు, నేను కొన్ని ఇంకా బీట్స్ ఎక్కిస్తాను అటు ఇటు. వద్దు అంటే మమ్మీ తీసేసుకుంటుంది. నేను అన్నాను 5 వేస్తాను బాగుంటుందంటే మా మమ్మీ వినలేదు, కొంచెం పైకైనట్టు అనిపిస్తుంది. బాగుంటే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీ సైడ్ ఇలాంటివి ఉంటే కనుక వాటిని మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
బాగుంది. ఇంకొన్ని అటు ఇటు ఎక్కిస్తాను, ముందు జాగ్రత్త, మళ్ళీ మా మమ్మీ అరుస్తుంది కాబట్టి. బాయ్ బాయ్. సో నేను లగేజ్ ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఒక 5-6 శారీస్ అయితే పెట్టుకున్నాను. ఇవన్నీ కొంచెం అకేషనల్గా యూజ్ చేసే శారీస్ అనమాట. సో పెళ్ళికి తీసుకెళ్లాల్సినవి ఆల్రెడీ మమ్మీ పెట్టుకొని వెళ్ళిపోయారు ముందు రోజే. సో నేను అంటే ఆ శారీస్ విప్పేసి కానీ ఇట్లా నార్మల్ శారీస్ కట్టుకోవడానికి ఇలా నేను పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒక సైడ్ వచ్చేసి లక్కీవి అకేషనల్ వేర్ అండ్ ఒకటి వచ్చేసి డైలీ వేర్ అనమాట. సో ఇటు సైడ్వి డైలీ అకేషనల్. అండ్ ఇవి నేను టాప్స్, పెట్టికోట్స్ అండ్ ఒక నైటీ పెట్టుకున్నాను. పెళ్ళిలో కదా ఊరికూరికి ఏదో ఒకటి పడుతుంటుంది, చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి ఒక 2 టాప్స్ అండ్ ఒక నైటీ పెట్టుకున్నాను. అండ్ కర్చీఫ్, ఇన్నర్ వేర్ అనమాట. సో మా హస్బెండ్ ఇప్పుడే ఇంటికి వచ్చారు, ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి వచ్చి ఇంకా లంచ్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి 2 బ్లౌజెస్ అనమాట. ఇవి దేని మీదకైనా పేర్ చేసుకోవాల్సి వచ్చారని ర్యాండమ్గా పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి అన్నయ్యని పెళ్ళి కొడుకు చేస్తామన్నాను కదా, సో అన్నయ్యని పెళ్ళి కొడుకు చేయడానికి ఈ బట్టలు అనమాట. అండ్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ వడిబియ్యంకి బట్టలు తీసుకోమన్నారు కదా అవి. అండ్ ఈ శారీ ఇక్కడ ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ అనమాట. అండ్ ఈ శారీస్ వచ్చేసి నేను ఊర్లో పెడదాం అనుకున్నాను. ఈ మధ్య ఎక్కువ వెళ్తున్నాం కదా ఊరికే తీసుకెళ్ళాలంటే చిరాగ్గా ఉంది. సో ఈ కొన్ని శారీస్ అక్కడ పెట్టేస్తే ఇంకా పద్దాకలా మొయ్యాల్సిన ఉండదు అనేసి నేను అనుకుంటున్నాను. సో అదనమాట. ఇంకా జ్యువెలరీ కూడా సదరాలి. సో ఇందాక బ్యాగ్ చూపించాను కదా, బ్యాగ్లో ఉన్న చీరలన్నీ ఇవన్నమాట. ఓ పక్కన పెట్టేసేసాను. హాయ్ అండి. సో ఇందాక నేను చెప్పాను కదా, సో ఇంకా బట్టలన్నీ చదువుకున్నానని చూపించాను కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. మేమైతే ఊరికి బయలుదేరాము. రేపు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇంకా అటు నుంచి ఇంకా పెళ్ళి ఇంటికి అయితే వెళ్తాము. ఎల్లుండే పెళ్ళి, బట్ ఫంక్షన్ రావడం వల్ల ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అందరూ ఇంపార్టెంటే కదా, ఒకరు ఇంపార్టెంట్ కాదు, ఒకరు ఇంపార్టెంట్ అవును కదా. సో అందరూ ఇంపార్టెంటే కాబట్టి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇంకా ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యేసి ఇంకా ఫంక్షన్కి వెళ్ళి ఇంకా మళ్ళీ అత్తయ్య వాళ్ళని తీసుకొని పెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. సో మమతక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మమతక్క చాలా లేట్గా వెళ్ళింది, ఇందాకే వెళ్ళారు, మాకన్నా ఒక 1 అవర్ ముందు వెళ్ళారు. తర్వాత మేము వెళ్తున్నాము. అండ్ మమ్మీ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతారు, ఇంకా 1/2 అవర్లో స్టార్ట్ అవుతారు వాళ్ళు. మమ్మీ వాళ్ళు డైరెక్ట్గా ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, ఐ మీన్ అన్నయ్య వాళ్ళ ఇంటికి. సరే ఆగు, అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. మేము మాత్రమే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. అండ్ పెద్ద బావ వాళ్ళు, రఘు బావ వాళ్ళు ఏమో డైరెక్ట్గా రేపు ఫంక్షన్కి వచ్చేస్తారనమాట. రేపు డైరెక్ట్గా ఫంక్షన్కి వచ్చేస్తారు. సో ఇంకేం చెప్పాలి. సో ఇప్పుడైతే మేము బ్యాంక్ దగ్గర ఆగామన్నమాట. ఫంక్షన్, పెళ్ళి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సో చేతిలో మనీ ఉండాలి. ఎంత ఫోన్లో ఉన్నా చేతిలో అయితే అమౌంట్ ఉండాలి కాబట్టి తీసుకున్నాము. డాడీ ఏం చేస్తుంది? ఇక్కడ మేము మామిడి పండ్లు తీసుకుంటున్నామండి. చూసారు కదా మా హస్బెండ్ అక్కడ మామిడి పండ్లు తింటూ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఇది తోట దగ్గరే అమ్ముతారు. మనకి తుగ్గూడ దిగుతాం కదా, సో తుగ్గూడ దిగాకే ఇలా ఒక తోట ఉంటుంది అనమాట మనకి, మామిడి తోట. సో ఇంకా తోటలోంచి డైరెక్ట్గా తెచ్చి ఇక్కడైతే అమ్ముతారు. అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట, అన్ని వెరైటీస్ దొరుకుతాయి మన మామిడి పండ్లు అన్నీ. చూసారు కదా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇంక ఇక్కడే ఉన్నారు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ వీడియో అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్.